మహాకృప గల తండ్రి నాయన మీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు. మీరు గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడికి ప్రభా తండ్రి. మా శరమల వంచి తండ్రి నాయన మా కలమును జోడించి మీకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఇట్టి రీతిగా ప్రభా తండ్రి కరోనా వైరస్ ఉన్నప్పటికీ ప్రభా తండ్రి మా ద్వారా నింపారు మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మీ శబ్ద తరగతి ఎంతమంది వింటున్నారా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకొచ్చున్నాం. మీ దీవెన నింపునందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం నాయన ప్రభా. ప్రతి బిడ్డ మీరు భద్రపరచుకోమని వేడుకొచ్చున్నాం నాయన. తదుపరి కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభా. దైవజను మరుగు పరిశుద్ధాత్ముడా అభిషేకించుకోవాలి ప్రభా తండ్రి. మీరు మాతో ఏమి మాట్లాడబోచున్నారో ప్రభా తండ్రి మాతో మాట్లాడమని వేడుకొని మీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప ప్రేమమయుడా తండ్రి. అన్ని విషయాల్లో ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకుంటూ నడిపితే దానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు నామం సుందర నామం. యేసు నామం మధురం మధురం. చుంటె తేనెల కంటే మధురం. పాపములను క్షమించు నామం. శాపములను తొలగించు నామం. స్వస్థపరచు యేసు నామము. యేసు నామం సుందర నామం. యేసు నామం మధురం మధురం. చుంటె తేనెల కంటే మధురము. పాపములను క్షమించు నామం. శాపములను తొలగించు నామం. స్వస్థపరచు యేసు నామము.
సుందర సుందర నామం యేసుని నామం
సర్వము నిత్య జీవము యేసే దైవము యేసే జీవము క్రీస్తే సర్వము నిత్య
come to you through the Lord Jesus Christ. తండ్రి దేవా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా నీ ఎదుటికి మేము వస్తూ ఉన్నాము. Lord, ప్రభా you must increase and we must decrease. నీవు హెచ్చింపబడవలసి ఉన్నది, మేము తగ్గింపబడవలసి ఉన్నది. Thank you, Lord. వందనాలు ప్రభా. May your name be exalted through us, through the word this morning. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా నీ నామమే హెచ్చింపబడును కాక. Thank you, Lord. వందనాలు ప్రభా. Your scripture says that your word is lifted up above your name. అయ్యా నీ నామము కంటే నీ వాక్యము హెచ్చించబడి ఉన్నదని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. Because you are the word of God. ఎందుకంటే నీవే దేవుని వాక్యమై ఉన్నావు. Thank you for your anointing upon us. మాపై నిలిచి ఉన్న నీ అభిషేకమును బట్టి నీకు వందనాలు. Thank you for your anointing upon your children. నీ బిడ్డలపై ఉన్న నీ అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు. Jesus. Oh Jesus. Thank you, Lord, for touching your children. అయ్యా నీ బిడ్డలను తాకుతున్నందుకు నీకు వందనాలు స్వామి. Thank you, Lord. వందనాలు వందనాలు. Oh, you have surrounded them with your glory and anointing. అయ్యా నీ మహిమతో నీ అభిషేకముతో నీ బిడ్డల్ని ప్రజల్ని ఆవరింప చేసేందుకు వందనాలు ప్రభా. వందనాలు 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 వందనాలు. Thank you for comforting their hearts. అయ్యా వారి హృదయాలను ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు. Thank you for strengthening their lives. అయ్యా వారి జీవితాలను బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. Thank you for healing their spirit, soul and body right now at this moment. అయ్యా ఇప్పుడే ఈ క్షణములోనే వారి ఆత్మ వారి ప్రాణ వారి దేహములను మీరు స్వస్థపరుస్తున్నందుకు బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. Because you are with them. అయ్యా నీవు వారితో కూడా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. వందనాలు వందనాలు వందనాలు. ఓ హల్లెలూయా. రికామల రబ సకల కొతోరియాంద. Your right hand of righteousness is upon your children. అయ్యా నీ నీతి అనే దక్షిణ హస్తము వారిపై వారితో కూడా నిలిచి ఉన్నందుకు నీకు వందనాలు. May our hearts be encouraged by your inspired word. అయ్యా నీ యొక్క ప్రేరేపించబడేటువంటి ఆ వాక్కు ద్వారా మా హృదయంలో ఆదరించబడును కాక. Build us, Lord. Strengthen us, edify us, change us, O Lord. అయ్యా నీ ప్రత్యక్షపరచబడే వాక్కు ద్వారా మమ్మల్ని కట్టండి, మాలో మార్పు తీసుకురండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని స్థిరపరచండి స్వామి. This we ask and pray in Jesus' mighty name. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తూ నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I have always been thinking about the children of Israel in the wilderness. మరి నేను ఎప్పుడు కూడా ఈ యొక్క అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలు సంతానం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. The children of Israel wandered in the wilderness for 40 years and they did not make it to the promised land. ఈ ఇశ్రాయేలుల సంతతి అనేటువంటిది అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించి తిరిగి రాడినప్పటికీ కూడా వారికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించలేకపోయారు, ప్రవేశించలేకపోయారు. Every male that is above 20 years perished in the wilderness. మరి 20 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి మగవారు అందరూ కూడా అరణ్యంలోనే నాశనం అయిపోయారు, సంహరించబడ్డారు. God had promised to take them into promised land. వాస్తవానికి దేవుడే ఆ వాగ్దాన దేశానికి వారిని తీసుకొని వెళతానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. Thank you, Jesus. యేసునికి వందనాలు. Thank you, Lord. ప్రభువానికి వందనాలు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we need to understand they are a type of church today.
కాబట్టి ఈ ఇశ్రాయేలీలు అన్నటువంటి వారు నేటి దినపు సంఘమునకు పోలికగా సాదృశ్యంగా ఉన్నారన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. The Israel in the wilderness is called the church in the wilderness. మరి ఇశ్రాయేలీలకు అరణ్యములో ఉన్న సంఘము అనేటువంటి పేరు కలిగి ఉంది. Hallelujah. హల్లెలూయా. The church in the wilderness. అరణ్యములో ఉన్న సంఘం అని పిలిచేవారు. So they are a type of the church of Jesus Christ today. కాబట్టి వారు నేటి దినపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘమునకు Hallelujah. పోలికగా ఉన్నారు. Amen. ఆమేన్. You need to understand this. మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. Not only that, అంతేకాదండి, they are a lesson, to learn from them for each one of us. మరి వారి యొద్ద నుండి మనం అందరూ నేర్చుకోగలుగుటకు మరి మంచి గుణపాఠమైనారు వారు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి If స్తోత్రం. you read 1 Corinthians chapter 10, కాబట్టి మనం మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం కనుక మనం చదివితే we can read first 10 verses. మీరు మొదటి 10 వచనం మనం చదువుకోవచ్చు. It says, అక్కడ అంటాడు, everything that has happened to them is an illustration or ensample for us to learn from them. మరి ఈ యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై సమస్తము కూడా దృష్టాంతములుగా వారికి సంభవించాయి అని So బైబిల్ they are illustrations how we should walk before God. మనము దేవుని ఎదుట ఎలా నడుచుకోవాలి అనడానికి అవన్నీ కూడా దృష్టాంతములుగా చెప్పబడ్డాయి. Before that, you need to understand their history. దానికి మునుపు ప్రియులారా వారి యొక్క చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. God called Abraham దేవుడు అబ్రహామును పిలిచాడు. and he promised them a land that flows with milk and honey. ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వారికి వాగ్దానంగా ఇస్తానని వారికి వాగ్దానం చేశాడు. To Abraham. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. And he said, I will send your descendant into that land and they will be slaves in that land for 400 years. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీ సంతతికి నేను ఇస్తాను, అక్కడ వారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారన్నాడు. Yes. అవునండి. God told Abraham that Israel will be, slaves in Egypt for 400 years. ఆ ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని మునిపే దేవుడు అబ్రహాముకు చెప్పడం జరిగింది. And also God promised them, అంతేకాకుండా దేవుడు వారికి వాగ్దానం I చేశాడు, will bring them out of their bondage and I will establish them and I will bless them. ఆ బానిసత్వంలో నుంచి బంధకముల నుంచి వారిని నేను విడిపించి వారిని నేను స్థిరపరుస్తాను, వాగ్దానం చేసిన స్థిరపరుస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. God knows everything. కాబట్టి దేవునికి సమస్తము కూడా తెలుసు. He is omniscient, all knowing God. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు, సర్వమును ఎరిగినటువంటి వాడు. So he knows the hearts of Israel. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క హృదయాలను ఆయన బాగుగా ఎరిగిన వాడు. He knew how they would rebel against him. వారు దేవునికి ఎలా తిరుగుబాటు చేస్తారో దేవునికి ముందుగానే తెలుసు. He knew how they would not keep his commandments. దేవుని యొక్క ఆజ్ఞలను వారు ఎలాగో పాటించకుండా తిరుగుబాటు చేస్తారన్న సంగతి దేవునికి ముందుగానే And తెలుసు. because of their rebellion, వారి యొక్క తిరుగుబాటును బట్టి, because of their worldliness and idolatry, వారి యొక్క విగ్రహారాధనను బట్టి, లోక తత్వాన్ని బట్టి they will be slaves in the land of Egypt. వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. But that does not end the story there. కానీ అక్కడితోనే వారి యొక్క కథ అనేది ముగిసిపోలేదు. God had a plan of deliverance for them. వారి కొరకైనటువంటి విమోచన నిమిత్తము Praise God. దేవునికి ఒక ప్రణాళిక So when the time came, కాబట్టి సమయం ఆసన్నమైనప్పుడు we know that Joseph ended up in Egypt. మనకు తెలుసు కదా, యోసేపు ఐగుప్తు చేరుకోవడం జరిగింది. And when he became the prime minister of Egypt, అక్కడ ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. his brothers, his father migrated to Egypt. యోసేపు యొక్క అన్నలు, యోసేపు యొక్క తండ్రి కూడా ఐగుప్తుకు వారు వెళ్ళిపోవడం జరిగింది. 70 of them ended up in Egypt. మరి 70 మంది ఆ ఐగుప్తుకు వెళ్ళడం జరిగింది. So over a period of 430 years, అలాగూ కాలం గడుస్తూ ఒక 430 సంవత్సరాలు గడిచాయి. they became a mighty force. అప్పటికి చాలా బలమైనటువంటి బహు అభివృద్ధి చెందినటువంటి సంతతికి వారు అయ్యారు. Almost 3 million people. దగ్గర దగ్గర 30 లక్షల మంది జనాంగంగా వారు తయారయ్యారు. It's not sure, some say 2 to 3 million. కొంతమంది అంటారు 20 నుంచి 30 లక్షల మంది కూడా అంటుంటారు. Okay. సరే, But they became a big nation.
కానీ within a nation. వారు ఆ దేశంలోనే అతిపెద్ద సంఖ్య కలిగినటువంటి జనాంగంగా వారు అయ్యారు. So the Pharaoh was afraid. వారిని చూసి ఫరో భయపడిపోయాడు. Bible says he did not know Joseph and what all he has done for Egypt. మరి బైబిల్ ఏమంటుందంటే ఆ యొక్క ఫరో రాజు యోసేపును గాని యోసేపు చేసినటువంటి వాటిని గాని ఎరుగని వాడని బైబిల్ చెప్తుంది. So he wanted to persecute them. అందుకు మరి ఈ ఫరో ఇశ్రాయేలును So హింసించాలనుకున్నాడు. he appointed taskmasters. అలాగూ మరి పర్యవేక్షణ అధికారులను నియమించాడు. They treated them very badly. చాలా ఘోరంగా వారిని చూడడం జరిగింది. They whipped them వారిని కొరడాలతో కూర్చేవారు. and they persecuted them. They made them to suffer so much. వారిని హింసించేవారు, చాలా శ్రమల పాలు చేసేటువంటి వారు. Physically, they were made to work more than they could bear. భౌతికంగా వారు భరించలేని దానికంటే, వారు చెయ్యగలిగిన దానికంటే మించి వారు చేయటానికి వారు బలవంతం చేశారు. Bible says బైబిల్ చెప్తుంది 400 years 400 సంవత్సరాలు Israel mourned in their hearts. ఇశ్రాయేలీలు వారి యొక్క హృదయాలలో మూలుగుతూ ఉండేవారు బైబిల్ చెప్తుంది. They said, when does God will redeem us? వారు అనుకుంటుండేవారు, అరే మమ్మల్ని దేవుడు ఎప్పుడు విడిపిస్తాడు, విమోచిస్తాడు, When will we come out of this slavery? మేము ఎప్పుడు ఈ బానిసత్వంలో నుంచి బయటకు వస్తామో జ్ఞాపకం చేసుకోండి. They had no freedom. వారికి స్వేచ్ఛ అనేది లేదు. No freedom of speech. వారికంటూ మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేదు. No freedom in any way. ఏ విధానంలో కూడా స్వేచ్ఛ అనేది వారికి ఉండేది కాదు. They were not equal to the Egyptian citizens. మరి ఐగుప్తు యొక్క పౌరులతో ఎలాంటి సమాన హక్కులు కూడా వారికి ఏమాత్రం ఉండేవి కాదు. Remember that? జ్ఞాపకం చేసుకున్నదాన్ని. They were, I don't know, second class or third class or fourth class citizens. We don't know. మరి వారికి ఎటువంటి స్థాయి ఇవ్వబడిందో, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఇవ్వబడిందో మనకు తెలియదు కానీ, But I know one thing. కానీ ఒక సంగతి మాత్రం నాకు తెలుసు. They were slaves class. వారు బానిస వర్గానికి చెందినటువంటి వారు. So they lived in slavery. అలాగున్న బానిసత్వంలోనే వారు జీవిస్తుండేవారు. They lived in pain. బాధలో జీవిస్తుండేవారు. They lived in physical labor all the మరి time. ఎప్పుడు కూడా భౌతికంగా ప్రయాస చేస్తూ ఆ పని చేస్తూ వారు జీవిస్తుండేవారు. So they were groaning in their hearts for deliverance. అలాగున్న విమోచన కొరకు, విడుదల కొరకు వారు హృదయాల్లో మూలుగుతూ They were ఉండేవారు. crying out to God, oh God, deliver us. ఓ దేవా మమ్మల్ని విడిపించని దేవునికి Lord, set మొరపెడుతున్నారు. us free. ప్రభా మమ్మల్ని విడిపించు. And Bible says, అయితే బైబిల్ చెప్తుంది God heard their cry. దేవుడు వారి ప్రార్థనను విన్నాడు అని బైబిల్ God చెప్తుంది. saw their affliction. దేవుడు వారి యొక్క భారములను చూశాడు. And the Lord came down to deliver them. దేవుడు వారిని విడిపించడానికి దిగి వచ్చాడని దేవుడు వాక్యం చెప్తుంది. For 80 years, 80 సంవత్సరాలు God was preparing a man. దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. And he would become their leader and deliverer. మరి వారికి విమోచకుడిగా, ఒక నాయకుడిగా అతడు అవుతాడని అతను But సిద్ధపరిచాడు. they never believed in him. కానీ అతని యందు వారు ఎప్పుడు కూడా నమ్మిక ఉంచలేదు. When Moses wanted to be, a leader and protect them, they said, who appointed you over us? వాస్తవానికి మోషే మొదట వారికి నాయకుడిగా, వారు రక్షించేవాడిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు, అరే నిన్ను మా మీద నాయకుడిగా నియమించిన వాడు ఎవరు? Moses did not depend on God. He thought because he was raised up in palace, he could deliver them. ఎందుకంటే ఆ సమయంలో మోషే దేవుని అంతగా ఎరిగినటువంటి వాడు కాదు. ఆ యొక్క ఫరో రాజ్యంలో ఎరగడం వల్ల తనే నాయకుడిగా ఉన్నట్టుగా తను అనుకున్నాడు. Because he was raised in the palace, because he was a prince, he thought he could deliver them. మరి అతడు రాకుమారుడిగా ఎదిగినప్పటికీ, రాకుమారుడిగా ఆ రాజమందిరంలో పెరిగాడు కాబట్టి అతడు వారికి నాయకుడిగా ఉండగలను అనుకున్నాడు. He could deliver them. వారిని విమోచించగలను అనుకున్నాడు. But no. కానీ లేదండి, God will deliver them through man's weakness. మనుష్యుని యొక్క బలహీనతల ద్వారా దేవుడు తన ప్రజలను విమోచించగలడు. Because when you're weak, ఎందుకంటే నీవు ఎప్పుడు బలహీనుడువో you will know that you cannot do anything. అప్పుడే నువ్వేమీ చెయ్యలేవు అన్న సంగతి Then తెలుసుకుంటావు. God will bring His strength into your life. నీవెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు ఉన్నట్లుగా దేవుడు తన బలాన్ని Finally, when తీసుకొని God వస్తాడు. appears to Moses, మరి దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. and Moses, అన్నాడు, మోషే I want you to go to Pharaoh నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలని and కోరుతున్నాను. command him, ఫరోకు ఆజ్ఞాపించు, let my people go. నా ప్రజలను పోనిమ్ము అని Let చెప్పు. my people go that they may serve the Lord in the wilderness. వారు అరణ్యంలో వారి దేవుడని యెహోవాను సేవించినట్లుగా నా ప్రజలను పోనిమ్ము. And Moses says, మోషే అన్నాడు, excuse me, sir, ఎక్స్క్యూజ్ మీ, you have come to the wrong person. మీరు రాకూడని వ్యక్తి దగ్గరికి వచ్చారండి.
I can't even talk properly. అరే కనీసం మాట్లాడడం I'm కూడా slow మాట్లాడలేను. of speech. నేను మాట మాంద్యము కలిగిన వాడిని. God rebukes him. అప్పుడు దేవుడు మోషేని Who గద్దించాడు. created you? అయ్యా నిన్ను సృష్టించిన వాడెవరు? I am the one who created నిన్ను you. సృష్టించిన వాడు నేనే. I can give you speech. నీకు I can give you words. మాట్లాడగలను, నీకు I can give you your tongue. నీ నాలుగు నేను బాగు చేయగలను. Still he argues with God. అయినప్పటికీ మోషే దేవునితో God వాగ్దానం. joins Aaron to join him. అప్పుడు ఈ మోషేతో కలవడానికి దేవుడు అహరోను And పంపించాడు. they go together. అప్పుడు వారిద్దరు And కలిసి you know the story. ఆ వృత్తాంతం అంతా మీకు తెలుసు. Now, ఇప్పుడు God displays some wonderful actions. దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాలను వారి ఎదుట The ప్రదర్శించాడు. world has never seen such acts of God. అంతవరకు లోకము చూడని దేవుని కార్యాలను దేవుడు వారి ఎదుట ప్రత్యక్షపరిచాడు. And one of the wonders, the plague of locusts. వాటిలో ఒక తెగులు ఏంటంటే ఈ మిడతల దండును పంపించేటువంటి తెగులు. And today, ఈ రోజు some parts of the world మరి లోకంలో కొన్ని ప్రాంతాల్లో are troubled with this pest, through locusts. ఈ మిడతల ద్వారా వచ్చేటువంటి ఆ దండుని బట్టి చాలా బాధించబడుతున్నారు. They eat up all the harvest. ఈ మిడతలు వచ్చి కదా పంటలన్నీ తినేస్తా ఉన్నాయి. It was a mighty miracle. అది చాలా బలమైన శూర కార్యం. The water turns to blood. నీరు రక్తంగా మారిపోయింది. The dust become, lice. నేల యొక్క దుమ్ము ధూళి పేరులాగా అయిపోయింది. And flies all over Egypt. ఎక్కడ చూసినా ఐగుప్తు అంతా కూడా ఈగలు ముసురుకున్నాయి. And frogs. కప్పలు ముసురుకున్నాయి. And hailstorm. మరి ఆకాశం నుంచి వడగండ్లు కురిపించబడ్డాయి. Darkness. చీకటి అంధకారం అలుముకుంది. All kinds of things happened. అలాగునా ఇలాంటి అన్ని రకములైనటువంటి కార్యాలు Bible says ప్రారంభించాయి. Egypt had never seen such calamity and plagues in their entire life. బైబిల్ ఏమంటుందంటే ఆ ఐగుప్తు తన చరిత్ర అంతట్లో కూడా అలాంటి కార్యాలు ఎన్నడూ కూడా చూడలేదని But I want చెప్తాను. to tell you something. కానీ నేను మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. Israel lived in the same land at the time. ఇశ్రాయేలీలు కూడా ఆ సమయంలో అదే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. But none of these plagues affected them. కానీ ఐగుప్తులకు వచ్చినటువంటి తెగుళ్ళలో ఏది కూడా ఇశ్రాయేలీయులను Can you ప్రభావితం imagine? చేయలేదు. ఒకసారి ఊహించగలరండి. This is Israelite. వీళ్ళేమో ఇశ్రాయేలీలు, One Israelite. ఒక ఇశ్రాయేలీయుడు అనుకుందాం. And that's his field. అదేమో అతని పొలం అది. And adjacent to his field, there's an Egyptian. అతని పొలం ప్రక్కన ఒక ఐగుప్తుడు ఉన్నాడు. ఐగుప్తు పొలం ఉంది. Both of them having harvest. వారి ఇరువురు కూడా పంటలు కలిగి ఉన్నారు. And look at that. ఒకసారి And ఆలోచించండి. the locusts come eat away the harvest of the Egyptian. మిడతలు వచ్చి కేవలం ఐగుప్తుని యొక్క పొలంలోనికి వెళ్ళి ఐగుప్తుని యొక్క పంట All తినేసింది. around the field of Israelite, ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఆ పొలం అంతా కూడా they were eating up the harvest, ఆ చుట్టూ ఉన్న పంట తినేస్తున్నాయి. but they could not enter into the Israelites' కానీ land. ఇశ్రాయేలీయుడి యొక్క పొలములోకి మాత్రం మిడతలు ప్రవేశించటం లేదు. All of Egypt was groping in darkness for 3 days and 3 nights, pitch darkness. 3 దినాలు పగలు రాత్రి కట్టిక చీకటి ఐగుప్తు ప్రాంతం అంతా అలుముకుంది. ఐగుప్తుల చీకట్లో ఉన్నారు. No inverters, no generators, అప్పుడు జనరేటర్లు లేవు, ఇన్వర్టర్స్ లేవు. only oil lamps. కేవలము ఈ నూనెతో వెలిగించే దీపాలే ఉండేవి. Can you imagine the pitch darkness? ఒక్కసారి ఊహించగలరా? కట్టిక చీకటి They could ఆవరించింది. not go out. వారు బయటికి They వెళ్ళలేకపోతున్నారు. could not do any job. ఏ పని చేయలేకపోతున్నారు. But here in Goshen, కానీ ఇక్కడ చూడండి, గోషెనులో the land of Israel, ఇశ్రాయేలు నివసిస్తున్న they దేశం, had sun shining over them, వారి మీద సూర్యుడు the moon and the ప్రకాశిస్తున్నాడు. stars shining upon them. చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. You think about this. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. What great miracles that Jesus performed for them. ఎంత గొప్ప కార్యాలను యేసయ్య వారి ఎదుట వారి కొరకు You know, ప్రత్యక్షపరిచాడు. Jehovah is Jesus. యెహోవా అంటే ఎవరికైతే యేసేనండి. Hallelujah. Hallelujah. He is the Father, the Son, and the Holy Spirit. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే There is పరిశుద్ధాత్మ. only one God. ఆయన ఒకే ఒక అద్వితీయ దేవుడు. Amen. ఆమేన్. And He revealed Himself in 3 persons. కానీ ఆయన తనను తాను ముగ్గురుగా బయలుపరుచుకున్నాడు. Hallelujah. Hallelujah. Jehovah the Father. యెహోవా అనగా తండ్రి అయిన దేవుడు. Amen. ఆమేన్. He did so many mighty miracles. ఆయన చాలా అద్భుత కార్యాలు చేశాడు. Until Pharaoh said, I cannot take it anymore. Please take away the Israelites. నేను ఇంకేమాత్రం భరించలేని ఇశ్రాయేలు తీసుకొని వెళ్ళిపో అని చెప్పేంత వరకు కూడా కార్యాలు దేవుడు చేశాడు. Because Pharaoh also had lost his
eldest son, ఎందుకంటే ఫరో కూడా heir to the throne. తన యొక్క సింహాసనానికి వారసుడైన జ్యేష్ఠ కుమారుని కోల్పోయాడు. Every Egyptian had lost their eldest children. ప్రతి ఐగుప్తీయుడు కూడా వారి యొక్క జ్యేష్ఠ కుమారుని ప్రథమ They సంతానం lost కోల్పోయారు. their first born. వారి యొక్క మొదటి కుమారుని వారు కోల్పోయారు. Even the cattle. ఐగుప్తుల యొక్క పశువుల్లో కూడా They lost their firstborn. ఆ ప్రథమ సంతతి జ్యేష్ఠ సంతతి Now కోల్పోయారు. listen. ఒకసారి వినండి, In the house of an Israelite, ఆ ఇశ్రాయేలీయుడి యొక్క ఇంటిలోను God provided the blood sprinkling. దేవుడేమో రక్త ప్రోక్షణను అనుగ్రహించాడు. So none of the children died. ఆ వారి ఇశ్రాయేలీలో వారి పిల్లల్లో ఎవరు The చనిపోలేదు. firstborns were safe and sound. ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా Now క్షేమంగా listen. భద్రంగా ఉన్నారు. వినండి, This is happening in the same land. ఇదంతా కూడా ఒకే ప్రాంతంలో ఒకే దేశంలో జరిగింది. To the Egyptians, the Lord Jehovah was against them. ఐగుప్తులకేమో దేవుడని యెహోవా వారికి వ్యతిరేకంగా To ఉన్నాడు. the children of Israel, God was for them. ఇశ్రాయేలులకేమో దేవుడు వారి పక్షాన He ఉన్నాడు. was with them. ఆయన వారితో కూడా So ఉన్నాడు. they came out of mighty hand, from Egypt with mighty hand. అలాగున ఐగుప్తులో నుంచి దేవుని యొక్క బలమైన దక్షిణ హస్తంతో They came to Horeb. హోరేబుకు వచ్చారు. They started worshipping the Lord. దేవుని ఆరాధన చేయడం And ప్రారంభించారు. then the Lord gave them, 10 commandments. ఆ తర్వాత The దేవుడు law. వారికి 10 ఆజ్ఞలతో కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. But when they stepped out of Egypt, వారు ఎప్పుడైతే ఐగుప్తులో నుంచి బయటకు అడుగు వేశారో, one thing that children of Israel carried with them was Egypt. వారితో In their hearts. వారు ఒకటి మోసుకొని వెళ్ళింది ఏంటో తెలుసా? ఐగుప్తును వారి హృదయాల్లో మోసుకొని వెళ్ళారు. They did not leave Egypt and its slavery behind them. ఐగుప్తును విడిచి వచ్చిన తరువాత వారి వెనక వారు ఐగుప్తును ఏమాత్రం విడిచిపెట్టలేదు. They were not behaving like soldiers, they were behaving like slaves. ఐగుప్తులో ఉన్నటువంటి బానిసలాగానే వారు ప్రవర్తిస్తూ ఉండేవారు. Because ఎందుకంటే even though they came out of Egypt, ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పటికీ Egypt was still in their hearts. ఐగుప్తు మాత్రం వారి హృదయాల్లోనే ఉంటూ ఉండేది. So time and again they started rebelling against God. అలాగున పదే పదే ఈ ఐగుప్తీయులాగానే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ Though ఉండేవారు. we know the story, it is always good to go into the history again and again. పిల్లలు, ఈ వృత్తాంతం అంతా కూడా మనకు బాగా తెలిసినప్పటికీ కూడా మరలా పరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే మనకు చాలా మంచిది. Remember. జ్ఞాపకం చేసుకోండి, God was with them. దేవుడు వారితో కూడా ఉన్నాడు. Yet అయినప్పటికీ they rebelled against God. వారు దేవునికి తిరుగుబాటు చేశారు. God performed many more miracles దేవుడు ఇంకా అనేకమైన అద్భుతాలు వారి ఎదురు చేశాడు. because they did not obey God. వారు దేవునికి విధేయత God చూపించలేదు said కాబట్టి. you have to wander in this wilderness for 40 years. దేవుడు అన్నాడు, ఈ 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలో తిరుగులాడవలసిందే అన్నాడు. So they started camping here and there. అలాగే వారు ప్రయాణం చేస్తూ అక్కడ గుడారాలు వేసుకునేవారు, మరొక చోట గుడారాలు వేసుకుంటుండే. God came to them in the form of a cloud in the day and fire in the night. అలాగే వారు గుడారాలు వేసుకుంటూ వెళ్తుండగా దేవుడు పగలు మేఘ స్తంభం వలె, రాత్రులు అగ్ని స్తంభం వలె Can you imagine? వారి ఎదురుకు వచ్చాడు. ఒక్కసారి ఊహించగలరా? They never suffered sunstroke. వారు ఎప్పుడు కూడా ఎండ దెబ్బ అనేటువంటి దాన్ని వారు They did అనుభవించారు. not sweat like us. మనకిలాగా వారికి చెమటకుండేది. Though the sun was shining, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, though there was temperatures around them, వారి చుట్టూ కూడా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నప్పటికీ, cloud came and rested upon them. ఆ మేఘము వచ్చి వారి మీద నిలిచి ఉంటుండేది. Hallelujah. హల్లెలూయా. They had cool breeze coming and serving them. వారి యొద్దకు చల్లని గాలి వచ్చి వారిని సేవించడం వారు Remember, చూసేవారు. they were a rebellious and stiff-necked people. That's what Bible calls them. జ్ఞాపకం చేసుకోండి, వారు తిరుగుబాటు చేసేటువంటి వారు మెడవంచని జనాంగం Thank you, అని Lord. బైబిల్ చెప్తుంది. Hallelujah. Hallelujah. Rebellious, తిరుగుబాటు చేసేటువంటి వారు, stiff-necked people. మెడవంచనటువంటి వారు They never responded to God in a way they should have responded. చాలా మొండిగా వారు ప్రవర్తిస్తూ దేవుని పట్ల వారు స్పందించవలసిన రీతిగా వారు అన్నడు కూడా స్పందించేటువంటి God వారు కాదు. started performing one miracle after another. దేవుడు వారి ఎదుట ఒక అద్భుతం వెంట మరొక అద్భుతం చేస్తూ ఉండేవాడు. Then they came to Mara. అలాగే వారు ప్రయాణం చేసుకుంటూ మారనే ప్రాంతానికి వచ్చారు. Bitter waters. చేదు నీళ్లు. Oh, they said, why did you bring us here? వాళ్ళు అన్నారు, అయ్యో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. Did you bring us here to get killed? ఏంటి మేము చచ్చిపోవడానికి తీసుకొచ్చావా నువ్వు? Before that also they
complained to దానికి Moses. మునుపు కూడా మోషేకు వాళ్ళు ఫిర్యాదు When చేశారు. Pharaoh started chasing after them, ఫరో వాళ్ళు వెంటాడుతూ ఉన్నప్పుడు, they said, "Why did you bring us here to die? అయ్యా మోషే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, చచ్చిపోవడానికి తీసుకొని వచ్చావా? Did you think that there were no graves in Egypt? ఐగుప్తులో సమాధులు లేవని అనుకుంటున్నావా? Oh, it would have been better for us to go back and serve Pharaoh. అయ్యో మళ్ళా తిరిగి వెళ్ళి At ఫరోకు least- సేవ చేసుకున్న మంచిది At అనుకున్నారు. least our lives will be saved." కనీసం మేము ప్రాణాలతోనైనా ఉంటాము. Yet God says, దేవుడు అన్నాడు, keep quiet. ఊరక నిలుచుని Stand still చూడు అన్నాడంతే. and see the salvation of the Lord. ఊరక నిలుచుని చూడు యెహోవా చేయు రక్షణ చూడు అన్నాడంతే. Mighty miracles. అద్భుతమైన కార్యాలు. Not just one miracle. ఒక్క అద్భుతమే కాదండి, Parting the Red Sea. There was turbulent wind. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయాలంటే చాలా బలమైన గాలి వీయాలి. The wind has to blow the water to go aside. మరి సముద్రం యొక్క నీళ్లు రెండు పాయలుగా అవ్వాలి అంటే అంత బలమైన గాలి వీయాలి. Bible says all night the wind blew over the Red Sea. బైబిల్ ఏమంటదంటే రాత్రంతా కూడా ఆ ఎర్ర సముద్రం మీద బలమైన గాలి వీస్తూనే And ఉంది. then God had to form ice on both sides. అంతేకాకుండా నీళ్లు చేల్చబడిన తర్వాత ఇరు పక్షాలు కూడా ఒక ఐసు గడ్డలాగా So అయ్యేటట్టు that దేవుడు చేశాడు. they may not come together. అప్పుడు ఐసు గడ్డలాగా అయితే But only నీళ్ళు that లేవు. water, but the rest of the water was still water. అని గమనించండి, కేవలం ఆ Can you నీళ్ళు imagine? మాత్రమే, మిగిలిన నీళ్ళంతా కూడా మరి గడ్డగట్టలేదు. ఊహించగలరు ఒకసారి. And he had to cool down the temperature to minus degrees to form the ice. And he had to keep a separation from ice touching the other water to keep it warm. అంతేకాకుండా నీళ్ళన్నీ కూడా గడ్డగట్టాలంటే ఉష్ణోగ్రతను అంతని కూడా పూర్తిగా మైనస్ తగ్గించాలి. అంతేకాదని ఆ గడ్డ కట్టడం అనేటువంటిది మిగిలిన నీళ్ళ మీద కూడా ప్రభావితం చూపించకూడదు. Can you imagine? ఒక్కసారి ఊహించగలరా? Now we had to dry the land. అంతేకాదు అక్కడ ఆ నేల గుడంతా కూడా ఎండాలి. So we have these, lakes in the villages, చూడండి, మనకి గ్రామాల్లో కొన్ని చోట చెరువులు ఉంటాయి కదా. and when they dry up, ఆ చెరువులు ఎండిపోయిన తర్వాత కూడా you dig it up. మీరు కొద్దిగా తవ్వుతా ఉంటే You see water coming out. అక్కడ నీళ్లు బయటికి రావడం So అనేది there మీరు is చూస్తారు. moisture. అంటే అక్కడ తడి అనేది ఉంటుంది. Sometimes, it's so muddy, your feet will get stuck into the. కొన్నిసార్లు అంత బురదగా ఉంటదంటే కాలు పెడితే గనక ఆ కాలు కూరుకుపోతున్నట్టు వెళ్ళిపోతుంది. Listen. వినండి ఒకసారి. But God made the land dry. కానీ వారు నడవగలిగేటట్లుగా ఆ నేలను దేవుడు How much? ఆరిపోచేశాడు. Heat needed to make the land dry. ఆ నేల ఎండాలి, ఆరిపోవాలంటే ఎంత వేడి కావాలో చూడండి ఒకసారి. All these miracles were done at the same time. ఈ అద్భుతాలు That is another great miracle. చూడండి, ఒకేసారి అవన్నీ కూడా జరగాలి. దేవుడు మరొక And అద్భుతాన్ని then the water had to come back. అంతేకాకుండా మళ్ళా నీళ్లు తిరిగి రావాలి. Ice had to melt. ఆ మంచిగా గడ్డ కరిగిపోవాలి. Listen. వినండి, And the groundwater has to come up. ఆ నేలలో The side నీళ్లు water బయటికి has రావాలి, to come పక్క up. నీళ్లు బయటికి రావాలి. Become one. అవన్నీ కూడా కలుసుకోవాలి. We don't study that way. అలాగున మనం ఎన్నడూ కూడా మనం ధ్యానం చేయం. So many miracles. చాలా అద్భుతాలు దేవుడు You know చేశాడు. what they're looking for God? వారు దేవుని కొరకు, దేవుని దగ్గర దేని కొరకు చూసేవారు తెలుసా అండి? They're asking, this water is poisonous. వాళ్ళు అడుగుతున్నారు, ఈ నీళ్లు విషపూరితమైనవి, చేదైనవి. They forgot all those miracles. దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినా వాటన్నిటిలో Not in మర్చిపోయారు. their father's time. వారి యొక్క తండ్రి కాలంలో Before మాత్రమే their own కదండి. eyes, God వారి యొక్క had performed కళ్ళ these ఎదుటనే miracles. ఈ అద్భుతాలన్నిటిని దేవుడు చేశాడు. Mighty miracles. చాలా బలమైన Mighty శివుడు, wonders. చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. They said, where is water? వాళ్ళు అంటారు, మాకు నీళ్ళు I'm ఎక్కడ? thirsty. I'm going to die. మాకు దాహం వేస్తుంది, మేము So చచ్చిపోతున్నాం. again they remembered Egypt. మళ్ళా వారు ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. And they cried out against God and Moses. అలాగే వారు దేవునికి మోషేకు వ్యతిరేకంగా వారు మొదలుపెడుతుండేవారు. Always complaining. ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉండేవారు. Always griping and murmuring against God. ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా గోనుగుతూ సొనుగుతూ ఉంటూనే ఉండేవారు. What happened? ఏం జరిగింది? God provided them water. దేవుడు వారికి నీళ్లను God అనుగ్రహించాడు. showed them a plant which is a type of Jesus Christ. మరి యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నటువంటి ఒక మొక్కను దేవుడు వారికి చూపించాడు. Now
I want you to understand this. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. We need to dig out the history. మనం ఈ చరిత్రను తవ్వవలసిన అవసరం ఉంది. And do you think in all of these miracles and signs and wonders God did and the provisions He has provided them, had He ever left them? పిల్లరా, ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, అన్ని అవసరతలు వారికి దేవుడు చూసుకున్నాడు, అన్ని అనుగ్రహించాడు. ఇలాంటి సమయంలో దేవుడు వారిని విడిచిపెట్టేశాడు మీరు అనుకుంటున్నారా? No. లేదు కదా. God never left them. దేవుడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. Amen. ఆమేన్. But what happened? కానీ ఏం జరిగింది? Read Exodus chapter 17. నిర్గమకాండము 17వ అధ్యాయం చదవండి. After that also God had performed so many miracles. దాని తర్వాత కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు This చేశాడు. is the reality in their hearts. కానీ ఇక్కడ ఇది వారి యొక్క హృదయాలలో ఉన్నటువంటి వాస్తవికత. I call it the uncertainty of Israel. దాన్ని నేను ఏమని పిలుస్తానంటే ఇశ్రాయేలీల యొక్క అనిశ్చిత అని పిలుస్తాను. They were not confident in God. అంటే వారికి దేవుని పట్ల ఎటువంటి నమ్మకము గాని, నిబ్బరము గాని, ధైర్యము గాని లేదు అని అర్థం. They did not trust God fully. వారు దేవుని మీద పూర్తిగా నమ్మిక ఉంచలేకపోయారు. They were afraid. వారు భయపడిపోయారు. They were a murmuring and complaining generation. వారు మరి సొనుగుతూ తరాలను వారు ఫిర్యాదులు చేస్తూ వాళ్ళు అంటుండేవారు. Rebellious people. తిరుగుబాటు చేసేటువంటి వారు. You know why? ఏంటో తెలుసా అండి? ఎందుకు They తెలుసా? were uncertain of God's presence with them. ఎందుకంటే వారితో కూడా ఉన్న దేవుని సన్నిధిలో నిశ్చత లేకుండా అనిశ్చత కలిగి ఉన్నారు. They doubted whether God was with them. దేవుడు వారితో ఉన్నాడో లేడో అన్న సందేహము, అనుమానాన్ని వారు నిత్యం కలిగి ఉంటుండేవారు. That's why అందుకే that place is called Massa, means testing, and Meriba means complaining. ఆ స్థలానికి Verse 7. 7వ వచనం కనుక చూస్తే ఆ స్థలానికి ఏమని పేరు పెట్టిందంటే మస్సా అనియు Means testing, అంటే పరీక్ష అని అర్థం. and Meriba means complaining. మెరీబా అంటే ఫిర్యాదు అని అనేటువంటి పేర్లు పెట్టబడ్డాయి. Amen. ఆమేన్. So read from verse 1. కాబట్టి 17వ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే The whole community of Israelites left the desert of sin and traveled from place to place as the Lord commanded them. They camped at Rephidim, but there was no water for the people to drink. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమును నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగిరి. So they complained to Moses by saying, "Give us water to drink." Moses said to them, "Why are you complaining to me? Why are you testing the Lord?" ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లమని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. But the people were thirsty for water there. They complained to Moses and asked, "Why did you bring us out of Egypt? Was it to make us, our children and our livelihood die of thirst?" అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సొనుగుచు, ఇదెందుకు? మమ్మను, మీ పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చితిరి అనేను. So Moses cried out to the Lord, "What should I do with these people? They are almost ready to stone me." అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో అనెను. The Lord answered Moses, "Bring some of the leaders of Israel with you and go to where the people can see you. Take the staff you used to strike the Nile River." అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోము. I will be standing in front of you, there by a rock at Mount Horeb. Strike the rock, and water will come out of it for the people to drink. Moses did this while the leaders of Israel watched him. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరిన మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. He named that place Massa, testing, and
Meribah complaining because the Israelites complained and because they tested the Lord asking, is the Lord with us or not? అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మసా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. Testing and complaining. పరీక్ష, శోధించుట, అలాగే ఫిర్యాదు చేయటం. Is the Lord with us or not? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో. Look at them. ఒక్కసారి మీరు చూడండి. With a mighty hand, they were delivered from the hand of Egypt. దేవుని యొక్క బలమైన దక్షిణ హస్తముతో ఐగుప్తు నుంచి వారు విడిపించారు. 10 plagues, 10 miracles. 10 They witnessed before their eyes. 10 తెగుళ్ళు, 10 అద్భుతాలు వారి కళ్ళెదుట సాక్షిగా నిలిచి ఉన్నాయి. And they saw how God drowned the whole army of Pharaoh in the Red Sea. అంతేకాకుండా ఫరో సైన్యం అంతటిని కూడా ఎర్ర సముద్రంలో దేవుడు ఎలాగ ముంచి వేశాడో వారందరూ కళ్ళెదుట He చూశారు. saw them how he prepared dry land, parting the Red Sea before them. వారి ఎదుట ఎర్ర సముద్రను పాయలుగా చేసి ఆరిన నేలగా దేవుడు ఎలాగ చేశాడో వారి కళ్ళ ఎదుట వారు చూశారు. And they saw the bitter water turn into sweet. ఆ చేదు నీళ్లు తీయటి జలములుగా మారడం అనేది వారు చూశారు. Yet అయినప్పటికీ they are saying, వారు అంటున్నారు, Moses, మోషే, is God with us? దేవుడు మాతో ఉన్నాడా లేడా? Come on. చెప్పండి. It's easy to forget God's blessing in our lives. చూడండి, మన జీవితాలలో దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోవడం చాలా తేలిక. When we face a trial, ఎప్పుడైనా ఏదైనా శ్రమను ఎదుర్కొన్నాం అనుకోండి, a light affliction, ఏదో కొద్దిపాటి శ్రమను మనం ఎదుర్కొన్నాం అనుకోండి, and suddenly అకస్మాత్తుగా we begin to think, is really God with me? వెంటనే ఏమనుకుంటా తెలుసా, దేవుడు నిజంగా నాతో If ఉన్నాడా? God is with us, ఒకవేళ దేవుడు నాతో కూడా ఉంటే why is this happening to me? నాకెందుకు ఇది జరగాలి? Why me? నాకే ఎందుకు జరగాలి? Sometimes I tell Christians to go to the hospital. కొన్నిసార్లు నేను చెప్తుంటాను, క్రైస్తవులు హాస్పిటల్కి వెళ్తుంటారు కదా, Go to the TB ward, ఆ టీబీ వార్డుకి వెళ్తే tuberculosis, కదా, ఈ ట్యూబర్కులోసిస్ అనేటువంటి ఆ వార్డు కనుక వెళ్తే, క్షయ వ్యాధి వార్డుకి వెళ్తే, and go to orthopedic department, అంతేకాకుండా ఈ యొక్క కీళ్ళ సమస్య ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కనుక వెళ్తే, heart, గుండె సమస్యల వార్డుకి వెళ్తే, diabetes, kidneys. మరి డయాబెటిక్, కిడ్నీ, People have lost their kidneys. అక్కడ వారు తమ మూత్రపిండాలను కోల్పోయేవారు ఉంటారు. People, who have had massive heart attacks. మరి మాసు ఆ హార్ట్ అటాక్, గుండె నొప్పులు వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. And if we go there, అక్కడ కనుక మీరు వెళ్తే, I believe surely we'll kneel down there and say, thank you, Lord. నేను ఖచ్చితంగా నమ్ముతాను పిల్లలు, వాళ్ళని చూస్తే కనుక అక్కడ మోకరించి ప్రభువానికి వందనాలు They'll ప్రభువు be చూస్తాం. screaming with pain. అక్కడ వాళ్ళు నొప్పితో అరుస్తుంటున్నారండి. Some knee pain, we say, oh Lord, why? ఏదో చిన్న మోకాలు నొప్పి వస్తుంది ప్రభా, ఎందుకు రాడా? Some back pain, we cry so much. ఏదో చిన్న నడుము రాగానే ఎంత Some ఏడుస్తామో. headache, we think we're dying. ఏదో తలనొప్పి రాగానే చచ్చిపోతున్నామేమో అని అనుకుంటుంటాం. Come on. చెప్పండి, Come on, children of God. దేవుని ప్రజలారా చెప్పండి, We are no better than the children of Israel in the wilderness. ప్రియరా, అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలుల కంటే మనమేమి అసలు ఏం తేడా లేకుండా ఉంటున్నాం. Suppose we don't have much money this month. ఉదాహరణకి ఈ నెలలో అంతగా మనకి సరిపడా డబ్బు లేదనుకో, We forget all those months, we have had in abundance. గత నెలలన్నిటిలో కూడా మనకు దేవుడు ఎంత సమృద్ధినిచ్చాడో అంత మర్చిపోతుంటాం. Now, ఇప్పుడు I don't have much. నాకు అంతగా లేదండి. Why this lockdown? ఎందుకని లాక్డౌన్? Why God allowed this COVID-19? ఈ కోవిడ్-19 దేవుడు ఎందుకని అనుమతి ఇచ్చాడు? He is with us. వీళ్ళరా, దేవుడు మనతో కూడా ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, God promised to them, their forefathers, that God would always be with them. మరి వారితో కూడా నిత్యము ఉంటానని దేవుడు వారి పితరులకు కూడా వాగ్దానం చేశాడు. Now remember, it starts from the Garden of Eden. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇదంతా కూడా ఏదైనా వరం నుంచి ప్రారంభించబడింది. Every day God would come to Adam and Eve in the
cool of the day. మరి ప్రతిరోజు కూడా చల్ల పూటను దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి He will come every day at ప్రతిదినం the వస్తున్నాడు. time of cool breeze. చల్ల పూట వారి ఎదుగు ప్రతిరోజు దేవుడు వస్తుండేవాడు. Amen. ఆమేన్. God was with them. కాబట్టి దేవుడు వారితోనే They ఉన్నాడు. were walking and talking to వారు God. దేవునితో కలిసి నడుస్తుండేవారు, దేవునితో మాట్లాడుతుండేవారు. But what happened? కానీ ఏం జరిగింది? They become uncertain of God's presence. వారు కూడా దేవుని సన్నిధి విషయంలో అనిశ్చితను కలిగి ఉన్నారు. When God came down, దేవుడు వారి ఎదుగు దిగి వచ్చినప్పుడు in that day they sinned. వారు పాపం చేసినటువంటి ఆ దినమున దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. Bible said they heard the sound of God walking in the garden. బైబిల్ ఏంటో తెలుసా? దేవుడు ఆ ఏదైనా వనంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఆ శబ్దాలను వారు విన్నారు అని బైబిల్ They చెప్తుంది. hid behind the bush. ఆ పొదల చాటున వారు దాక్కుని ఉన్నారు. God said, Adam, where are you? దేవుడు అన్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? This is not for God. God knows where he is hiding. ఇలా దేవుడికి తెలియకేమి కాదు వారు ఎక్కడ దాక్కుని ఉన్నారో దేవుడికి తెలుసు. God wanted to expose Adam to himself, not to God. ఆదాము తనను తాను బయలుపరుచుకోవాలి. ఆదామును తనకు తానే. ఆదాముకు తనను తాను బయలుపరుచుకోవాలనుకున్నాడు. ఆదాముకే చూపించాలి దేవుడు కోరాడు. ఆదాము ఏంటో ఆదాముకే దేవుడు చూపించాలి. Yes. అవునండి. God knows Adam. ఆదాముని గురించి దేవుడు బాగా తెలుసు. God knows that he has sinned against him. ఆదాము దేవునికి వ్యతిరేకంగా God పాపం knows చేశాడని where he దేవుడికి is తెలుసు. hiding. ఎక్కడ దాక్కుని ఉన్నాడో దేవుడికి But it తెలుసు. was Adam who did not know that God was still there. కానీ దేవుడు అక్కడే ఉన్నాడన్న సంగతి తెలియనివాడు ఆదామే. When Adam sinned and Eve sinned, therefore God was with them. ఆదాము పాపం చేసినప్పుడు అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నాడన్న When సంగతి Satan మర్చిపోయాడు. comes and tempts us, at that time if we don't depend on God, we become uncertain of God's presence. సాతాను వచ్చి మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు పిల్లరా, మనము గనక అనిశ్చతలు గనక ఉంటే గనక దేవుడి మీద ఆధారపడకపోతే We go into గనక uncertainty. మనము అనిశ్చతలోకి వెళ్ళిపోయి దేవుడు మనతో కూడా ఉన్నాడన్న సంగతిని That's the మర్చిపోయాం. truth. అది సత్యం. అది That's what happened to Adam and Eve. అదే ఆదాములో జరిగింది. Therefore God was with them. దేవుడు వారితో కూడా ఉన్నాడని వారు మర్చిపోయారు. When we are holy, God knows us. మనము మన పరిశుద్ధ దేవుడు తెలుసుకున్నప్పుడు, When we are holy, God knows us. మనము పరిశుద్ధులమైనప్పుడు దేవుడికి బాగా When we తెలుసు. sin, God knows us. మనము పాపం చేసినప్పుడు కూడా దేవుడికి బాగా తెలుసు. Hallelujah. Hallelujah. Do we know our condition? కానీ మన స్థితి ఏంటో మనకి See, తెలుసా? God wanted Adam to know his condition. చూడండి, ఆదాము యొక్క స్థితి ఏంటో ఆదాము తెలుసుకోలేదు. ఆదామా, You are a friend to me. నీవు నాకు స్నేహితుడివై You ఉన్నావు. are a son to me. నీవు నాకు కుమారుడివి. We walk together. మనము కలిసి We talk నడిచేవారము. together. మనము కలిసి We have నడిచేవారము. blessed moments with each other. మనము ఒకరితో ఒకరు కలిసి చాలా మంచి సమయాలు కలిగి Now ఉన్నాం. look at yourself. కానీ ఇప్పుడు నువ్వు చూసుకో, You're hiding behind the bush. నీవు ఇప్పుడు ఆ పొద చాటును దాక్కుని ఉన్నావు. You're afraid of my voice. నా స్వరం నువ్వు భయపడిపోతున్నావు. You're afraid of my presence. నా సన్నిధికి నువ్వు భయపడిపోతున్నావు. See, that's what happened to children of Israel. ఇశ్రాయేలు విషయంలో కూడా అదే జరిగిందండి. Instead of looking to God, దేవుని తట్టు చూడడానికి they బదులు started looking at their problems. వారి సమస్యల వైపు They చూడడం started looking ప్రారంభించారు. at temptations. వారి శోధన వైపు చూడడం Until ప్రారంభించారు. they began to grumble. దాని తర్వాత వారు సనుడు ప్రారంభించారు, ఫిర్యాదులు చేయడం No, ప్రారంభించారు. they began to rebel against God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. Hallelujah. హల్లెలూయా. God is with us. దేవుడు మనతో కూడా ఉన్నాడు. He was with Adam and Eve. ఆయన ఆదామవలతో కూడా ఉన్నాడు. You can read this story in Genesis chapter 3. ఈ వృత్తాంతం అంతటి కూడా ఆదికాండం 3వ అధ్యాయం చదువుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. In Genesis chapter 26 ఆదికాండము 26వ అధ్యాయంలో and verse 24 24వ వచనంలో, and also 25. అంతేకాక 25వ వచనంలో God appeared to Isaac. దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పబడుతుంది. And what was he promising to him? అక్కడ ఇస్సాకు ప్రత్యక్షమై దేవుడు ఏమని వాగ్దానం He says, చేశాడు? I am the God of your father Abraham. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. Don't be afraid because I am with you. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. He was with Abraham దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు. and he continued to be with Isaac. అలాగే ఇస్సాకు కూడా తోడై ఉన్నాడు. And he appeared to Jacob. అంతేకాకుండా యాకోబుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. He appeared to the whole nation of Israel. ఇశ్రాయేలు సంతతి అంతటికీ In Isaiah chapter 41. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో And he says అంటున్నాడు in verse 8, 8వ వచనంలో, but you are my servant Israel, Jacob,
whom I have chosen, the descendant of Abraham, my dear friend. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, I have taken you from the ends of the earth and called you from its most distant places. I said to you, you are my servant. I have chosen you. I haven't rejected you. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. Don't be afraid because I am with you. Don't be intimidated. I am your God. I will strengthen you. I will help you. I will support you with my victorious right hand. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. Don't be afraid భయపడకము, because I am with you. ఎందుకంటే నేను నీకు తోడై See, ఉన్నాను. this is the eternal promise to Israel. ప్రియులారా, ఇది ఇశ్రాయేలుకి ఇవ్వన నిత్యత్వపు వాగ్దానం. ఇది Yet they were uncertain whether God was with them or not. అయినప్పటికీ కూడా దేవుడు వారికి తోడే ఉన్నాడో లేడో అని అనిశ్చితను వారు కలిగి ఉన్నారు. Do we have uncertainty of God's presence with us? మనము కూడా మనలో దేవుని సన్నిధిని గురించినటువంటి అనిశ్చితను కలిగి ఉన్నాము. Especially when we are facing a trial. ప్రత్యేకంగా ఒక చిన్న శ్రమను ఎదుర్కొన్నప్పుడు, ఒక పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, Especially when we are tempted by the tempter. మరి శోధకుని చేత శోధించబడుతున్నప్పుడు, When we are going through affliction, sickness, ఒక ఒత్తిడి గుండా, అనారోగ్యం గుండా, బాధ గుండా, నొప్పి గుండా వెళుతున్నప్పుడు, lack, కొదువ గుండా వెళుతున్నప్పుడు, sometimes debts, కొన్నిసార్లు అప్పులు, sometimes some quarrel in the family. కొన్నిసార్లు కుటుంబంలో చిన్న కలహములు, దెబ్బలాటలు జరుగుతున్నప్పుడు, We know who is the origin, creator of all these problems. ఈ సమస్యలన్నిటికీ మూలము, వాటిని కలుగు చేస్తున్నవాడు ఎవరో మనకు తెలుసు. It is Satan, the tempter. శోధకుడైనా అపవాదని పిలువబడుతున్న సాతానే వీటికి మూలము. But కానీ we need to realize, మనము గుర్తించవలసిన అవసరం ఉంది ఏంటంటే, no matter what devil is trying to do, అపవాదికు సాతాను ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నా సరే, if he needs to touch me, వాడు గనక నన్ను తాకవలసిన అవసరం ఉంటే, he needs to go through my Jesus Christ. వాడు మొదట నా ప్రభుని యేసు ద్వారా వెళ్ళాలి. He needs to go past Jesus. యేసును దాటుకుంటూ వెళ్ళినను తాకాలి వాడు. Remember on the day of redemption in Israel, జ్ఞాపకం ఉందా అండి? ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించినటువంటి ఆ దినమున, the day of Passover, ఆ పస్కా పండుగ దినమున, at that night when the destroyer visited every home in Egypt. ఆ రాత్రి ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిని సంహారకుడు దర్శిస్తూ ఉన్నప్పుడు Bible says, బైబిల్ చెప్తుంది, God promised Israel, if you come and stay under my blood, under the blood of the Lamb, మీరు గనక వచ్చి నా యొక్క గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ క్రింద ఉంటే గనుక I will not let the destroyer come into your home. సంహారకుని మీ ఇంట్లో చొరబడనియ్యను అని దేవుడు If వాగ్దానం the చేశాడు. devil tries to touch you, అపవాది గనుక నిన్ను తాకడానికి ప్రయత్నిస్తే remind him, వాడికి జ్ఞాపకం చేయండి, you have to go through the blood of Jesus. ఏ సాతానా, నువ్వు యేసు రక్తం కనుక నా దగ్గరికి రావాలి. If you want to touch me, నీవు if నన్ను you want to తాకాలనుకుంటే, destroy me, నీవు నన్ను నాశనం చేయాలనుకుంటే, you have to go past my Lord. నీవు నా ప్రభువును దాటుకుంటూ నా దగ్గరికి రావాలి. But if he tries to go past the Lord, కానీ నువ్వు నా ప్రభువును దాటుకుంటూ రావడానికి the Lord ప్రయత్నిస్తే, says, ప్రభు అంటున్నాడు, hey Satan, ఓ సాతానా, this is my house, ఇది నా this is ఇల్లు, my child, ఇది నా బిడ్డ, this is my ఇది protection. నా భద్రత, You cannot touch my child. నీవు నా బిడ్డను తాకలేవు. Can he go through the blood? వాడు యేసు రక్తమును దాటి No, రాగలడా? never. ఎన్నడూ రాలేడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Remember that. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. Don't be uncertain of God's presence. కాబట్టి దేవుని సన్నిధి విషయంలో అనిశ్చితను కలిగి Why ఉండాలి. they were uncertain? మరి ఎందుకు అనిశ్చిత కలిగి ఉన్నారు? Because of their forgetfulness of God's, mighty hand. ఎందుకంటే దేవుని యొక్క దక్షిణ హస్తమును గురించినటువంటి మరుపును వారి కలిగి ఉండడం ద్వారానే అనిశ్చితను కలిగి ఉన్నారు. God will never forget us. దేవుడు అని కూడా మర్చిపోలేదు మనల్ని. Can a virgin forget her waistband? కన్యక తన వడ్డాణం. తన వడ్డాణమును మర్చిపోతుందా? She may.
ఆమె మర్చిపోవచ్చేమో, I will not forget you. కానీ నేను మర్చిపోను. Hallelujah. హల్లెలూయా. See, God will never forget us. చూడండి, దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోడు. But God says, కానీ దేవుడు అంటున్నాడు, "But you have forgotten me innumerable times." కానీ అసంఖ్యాకంగా అనేక మార్లు మీరు నన్ను It's మరిచి. easy to forget God and His presence. దేవుని సన్నిధిని మరిచిపోవడం చాలా సులభం అండి. 60+ days in a lockdown in the house. చూడండి, ఇప్పుడు ఇంట్లో 60 దినాల కంటే ఎక్కువగానే లాక్డౌన్ అయి ఉన్నాం. Come on. చెప్పండి, I don't know what went through your mind. మరి మీ మనసులో ఏ ఆలోచన వచ్చో నాకు తెలియదు కానీ, When will we come together as a church? మళ్ళా సంఘంగా ఎప్పుడు మనం When అనుకుంటాం, will we see each other? మళ్ళా ఇప్పుడు ఒకరొకరు మనం చూస్తాం, I was కలుసుకుంటాం. at peace. నేను మాత్రం నెమ్మదితో ఉన్నానండి. Lockdown or no lockdown, I am not locked down. లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ లేకపోతే నేనేం లాక్డౌన్ I అయిపోయాను. am free in Christ. నేను క్రీస్తునందు స్వేచ్ఛ స్వతంత్రత I కలిగి can ఉన్నాను. stay in my house and be happy. నేను నా ఇంట్లో ఉంటూ సంతోషంగా ఉండగలను. I know who is with me. కానీ నాతో I know whose presence is with me. ఎవరి సన్నిధి నాతో కూడా ఉందో నాకు I తెలుసండి. don't have to worry about tomorrow. నేను రేపటి గురించి I చింతించాల్సిన know అవసరం the లేదు. one who holds my tomorrow. నా రేపు అనగానే ఎవరు తమ చేతిలో కలిగి ఉన్నారో నాకు తెలుసండి. I know the one whose eyes are upon me. ఎవరి కన్నులు నా మీద నిలిచి ఉన్నాయో నాకు తెలుసు. Oh, Reba Shakala. ఓ హల్లెలూయా. Glory. దేవుడికి మహిమ కలుగును Oh, గాక. I'm so excited. చాలా ఉత్సాహంగా ఉన్నాను. I know who is with me. నాతో కూడా I ఉన్నవారు know ఎవరో my నాకు తెలుసు. Jesus. నా యేసు నేను తెలుసుకొని ఉన్నాను. He promised to me. ఆయన నాకు వాగ్దానం చేశాడు. Every believer in Christ. క్రీస్తునందున ప్రతి విశ్వాసి కూడా, Behold, I am with thee always, even to the end of this age. ఇదిగో భూ దిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడే ఉన్నానని వాగ్దానం చేశాను. In Matthew chapter 28 and 20. మత్తయి శుభవార్త 28 And in Hebrews chapter 13 and 5. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13 I will never leave you nor forsake you. నేను నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయను. That's what my God said. అది నా దేవుడు చెప్పినాడండి. He said, my presence is with thee. నా సన్నిధి నీతో కూడా ఉంటుంది. Even to Israel, God said, my presence is with thee. ఇశ్రాయేలుతో కూడా అన్నాడు కదా, నా సన్నిధి నీకు With తోడుగా Moses, he ఉంటుంది. said, my presence is నా with thee. సన్నిధి నీకు తోడుగా ఉంటుందని మోషేతో I కూడా will అన్నాడు. never leave you. నేను నిన్ను ఎన్నడూ I will విడువను. never forsake you. నేను నిన్ను ఎడబాయను. I will lead you. I will guide you. నేను I will నడిపిస్తాను. direct నేను you. మార్గదర్శిగా ఉంటాను. I will నేను strengthen తోడుగా you. ఉంటాను. నేను నిన్ను I will బలపరుస్తాను. heal you. నేను నిన్ను I will స్వస్థపరుస్తాను. provide for you. నేను నీ ప్రతి అవసరం I తీరుస్తాను. will remove the obstacles before you. నీ ఎదుట అడ్డులు ఆటంకాలన్నీ నేను తొలగిస్తాను. I will preserve you. నేను నిన్ను కాపాడుతాను. Hallelujah. Hallelujah. Yet at times, అయినప్పటికీ we కొన్నిసార్లు are uncertain of God's presence like the children of Israel. ఇశ్రాయేలీయుల వలె దేవుని సన్నిధి విషయంలో అనిశ్చతను కలిగి ఉంటున్నాము. Shall I tell you how? ఎలాగో చెప్పమంటారా? Sometimes we speak some words that we are not supposed to say. కొన్నిసార్లు మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాం. In that tiny moment, అలాంటి మాటలు మాట్లాడుతున్న క్షణంలో we forget God is watching my words. దేవుడు మన మాటలను వింటున్నాడనే సంగతిని మర్చిపోతాం. Simple. చాలా తేలిక కదా. That's why అందుకే Massa, the testing. మస్స శోధన లేదా పరీక్ష. Don't test God. Don't tempt God. దేవుని పరీక్షించదు, దేవుని శోధించవద్దు. Don't come to Meribah, the life of complaining. మెరీబా అంటే ఫిర్యాదులు చేసేటువంటి జీవితంలోనికి పడిపోవద్దు. So study about Massa and Meribah throughout the Bible. బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ మస్సాను గురించి మెరీబాను గురించి In ధ్యానం చేయండి. Psalms, కీర్తనలలో this Massa and Meribah mentioned few times. ఈ మస్సా మెరీబాను గురించి కొన్నిసార్లు చెప్పబడింది. కొన్ని How they సందర్భాల్లో. forgot their God. వారు తమ దేవుని ఎలా How they మర్చిపోయారు, rebelled against God. వారు తమ దేవునికి ఎలా తిరుగుబాటు చేశారు. Time and again, పదే పదే they rebelled against God. వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు They చేసేవారు. were not conscious of God's presence with them. ఎందుకంటే దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నది అన్న మెలకువ They were looking at their situation, వారి పరిస్థితుల వైపు వారు looking at చూస్తున్నారు. their problems. వారి సమస్యలే వారు చూస్తున్నారు. They forgot their God. ఆయన వారి దేవుని వారు మర్చిపోతుండేవారు. At times we also look at circumstances. కొన్నిసార్లు మనం కూడా మన పరిస్థితుల వైపు, people, స్థితిగతుల we look at వైపు, circumstances. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తుంటాం. Our hearts turn away from God for a moment. అలా చూస్తున్న క్షణంలో ఒక క్షణము దేవుని నుంచి మన హృదయం తొలగిపోతుంది. We began to wonder, where is God with me? దేవుడు నాతో కూడా ఎక్కడ ఉన్నాడు? Why this is happening to me? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? Every test ప్రతి is పరీక్ష not destined for defeat.
every test is destined for victory. ప్రతి పరీక్ష ఓటమి కొరకు నిర్ధారించబడింది కాదు, కానీ నీకు విజయము జయము కలుగుటకే అది నిర్ధారించబడింది. Sickness and disease will not kill you. రోగము వ్యాధులనేవి నిన్ను చంపవు. God is a healer. దేవుడు మనల్ని స్వస్థపరచువాడు. Yes, it may take a little longer than we expect. నిజమే, మనం అనుకున్న దానికంటే కొద్ది ఎక్కువ సమయం పట్టొచ్చు, But healing is there. కానీ స్వస్థత అనేది అందుబాటులో ఉంది. Healing will come. స్వస్థత అనేది వస్తుంది. God will heal you. దేవుడు నిశ్చయముగా స్వస్థపరుస్తాడు. Deliverance will come. విడుదల అనేది Provision వస్తుంది. will come. అనుగ్రహం అనేది It కలుగుతుంది. may not happen according to our desire. మనము అనుకున్నట్టుగా మన ఆశ According to our జరగకపోవచ్చు, timing. మన సమయానికి అనుకూలంగా In జరగకపోవచ్చు, His times, He makes all things beautiful. కానీ ఆయన సమయంలో సమస్తాన్ని కూడా ఆయన చక్కబరిచి ఉంచాడు. When in His times, దేని కాలం అనగా He ఆయన makes యుక్తమైన సమయంలో all things beautiful. సమస్తాన్ని కూడా ఆయన చక్కబరిచి ఉన్నాడు. God, I love God's time. దేవుని సమయానికి నీ జీవితంలో అనుమతిని. Wait till God does His complete work. దేవుడు తన సంపూర్ణమైన కార్యాన్ని మనలో చేయడానికి వేచి Trust in Him. ఆయన యందు నమ్మిక ఉంచు. Know that He has kept you in His hands. ఆయన తన కౌగిలిలో నిన్ను దాచి పెట్టుకుని ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తెరుగు. He has tightened His grip around you. ఆయన తన పట్టంతటి కూడా నీ చుట్టూ కూడా ఆవిడ బిగించి ఉంచాడు. And closer to His heart. ఆయన హృదయానికి గుండెకి సమీపంగా ఉంచున్నాడు. Remember, my son. నా కుమారుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. My daughter. నా కుమార్తె Remember, జ్ఞాపకం చేసుకో. I went through the pain. నేను కూడా ఆ బాధ గుండా వెళ్ళాను. I went through the suffering. ఆ శ్రమ గుండా నేను కూడా వెళ్ళాను. I know to be hungry. ఆకలి కొని ఉండడం అంటే ఏంటో నేను ఎరుగుదును. I know the feeling of thirst. దాహము యొక్క ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఎరుగుదును. Both physical and spiritual. ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. ఆకలి అంటే నేను ఎరుగుదును, దాహం అంటే నేను ఎరుగుదును. Let us be certain of the presence of the Lord. పిల్లరా, దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నది అన్న నిశ్చయితను కలిగి Let's ఉందాం. not forget our blessings. దేవుని ఆశీర్వాదాలు ఎన్నడూ Let's మర్చిపోవద్దు. not forget what God has already done in our life. దేవుడు మన జీవితాల్లో మునుపు చేసిన వాటన్నిటిని కూడా He has మర్చిపోవద్దు. done before. అంతకు మునుపు ఆయన చేశాడు, He will do it again. ఆయన మరలా వాటిని చేస్తాడు. He will do it again. మరలా వాటిని చేస్తాడు. He has done it in yesterday. నిన్న ఆయన చేశాడు, He will do it tomorrow. రేపు కూడా ఆయన చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. God is with us. దేవుడు మనతో కూడా ఉన్నాడు. Let us be confident of God's presence. అలాగే దేవుని సన్నిధి విషయంలో నిబ్బరాన్ని కలిగి ఉందాం, ధైర్యాన్ని కలిగి ఉందాం. The presence of the Lord is with us. దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నది. God is with us. Emmanuel is దేవుడు with us. మనతో కూడా ఉన్నాడు. ఇమ్మానుయేలు మనతో కూడా ఉన్నాడు. He will never leave us. Never ఆయన forsake us. ఎన్నడూ విడువడు, ఎడబాయడు. Don't be afraid, భయపడవద్దు, because I am with you. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. Therefore, God who was with them. వారితో కూడా ఎవరు ఉన్నారనే సంగతి వారు That's why they were మర్చిపోయారు. uncertain. అందుకే వారు అనిశ్చితను కలిగి Because ఉన్నారు. they were filled with problems. Their minds were occupied with problems rather than the solution. ఎందుకంటే వారి సమస్యలతో ఆవరించబడినప్పుడు వారి మనసంతా కూడా సమస్యలతో నిండిపోయింది తప్ప ఆ పరిష్కారమైనటువంటి ఆయనతో నింపబడి. We have problems. మనకి సమస్యలు ఉన్నాయి, God is a solution. కానీ దేవుడే మన There is పరిష్కారం. sickness and disease and pain that afflicts us. రోగము, వ్యాధి, బాధ, ఒత్తిడి అన్ని ఉండొచ్చు, But we have Jehovah Rapha, our healer. కానీ మన స్వస్థపరచబడని యెహోవా రాఫాను మనతో మనలో మనం కలిగి There are ఉన్నాం. times when we get confused, మనకి గలిబిలి, worried. గందరగోళము, చింతలు వచ్చిన సమయాలు ఉన్నాయి. But Jehovah Shalom, the Lord, our peace is with us. కానీ మనకు సమాధానము, శాంతి అయిన యెహోవా షాలో మనతో కూడా ఉన్నాడు. There are battles. కొన్ని పోరాటాలు ఉన్నాయి, There are struggles. కొన్ని కలవరాలు But ఉన్నాయి, Jehovah Nishi, our victory, కానీ the banner of victory is with us. మనకు విజయ ధ్వజమై ఉన్నటువంటి యెహోవా నిస్సి మనతో కూడా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Amen. ఆమేన్. There are times when we feel lonely. మనము ఒంటరితనాన్ని అనుభవించుకునే సమయాలు But ఉన్నాయి, Jehovah Shammah, the Lord who is with us, is there. కానీ మనతో కూడా ఉన్నటువంటి యెహోవా షమ్మా మనకు సమీపముగా Sometimes ఉన్నాడు. we feel
awkward because of some mistake we have done. కొన్నిసార్లు మనం గతంలో చేసిన పొరపాట్లను బట్టి మన మీద మనకే కొన్నిసార్లు We అసహ్యం have కలుగుతుంది. Jehovah Siddiqenu, the Lord our righteousness. కానీ మనకు నీతి అయి ఉన్నటువంటి Thank you, Lord. యెహోవా సిద్కియను మనతో కూడా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. Amen. ఆమేన్. He is with us. ఆయన మనతో కూడా ఉన్నాడు. His hand is upon us. ఆయన హస్తం మన మీద ఉంది. And He will protect us. ఆయన మనల్ని కాపాడుతాడు. He will provide us. ఆయన మనకు సమస్తను అనుగ్రహిస్తాడు. Keep thanking God. అలాగే దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. Never forget God's presence. దేవుని సన్నిధిని ఎన్నడూ మర్చిపోవద్దు. Don't doubt God's presence. దేవుని సన్నిధిని సందేహించొద్దు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord. వందనాలు ప్రభువా. Oh, Jesus. ఓ యేసు. Lord, we thank you that you are with us. ప్రభువా నీవు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు. We thank you, Father. అయ్యా తండ్రి నీకు వందనాలు. Oh, we worship you. ఓ నిన్ను ఆరాధిస్తూ We ఉన్నాము. adore you, Lord. నీ ఎదుట సాగిలు పడుతున్నాము Oh, స్వామి. God. దేవా We are also like the children of Israel at times. మేము కూడా కొన్నిసార్లు ఈ ఇశ్రాయేలు సంతతి వలె ఉంటున్నామయ్యా. But Lord, కానీ ప్రభువా forgive us. మమ్మల్ని క్షమించు. Oh, thank you for giving us, boosting your confidence in our hearts. ప్రభా మా హృదయాల్లో నీ పట్ల నమ్మికను నిబ్బరాన్ని ధైర్యాన్ని నాయనా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. Thank you, Lord. వందనాలయ్యా. Thank you. వందనాలు స్వామి. Today we are certain that you are with us. నీవు మాతో కూడా ఉన్నావు అన్న నిశ్చయతను మేము కలిగి ఉంటున్నాము. As your people have listened to your word from every location. అయ్యా ఆయా ప్రతి స్థలముల నుంచి నీ ప్రజలు నీ వాక్కును వింటూ ఉంటున్నట్టుగా Let them be confident today that God is always with us. దేవుడు మాతో నిత్యము ఉన్నాడు అన్న నిశ్చయతను నిబ్బరాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి నాయనా. Give you glory, praise and honor. నీకే మహిమ ఘనత ప్రభావములు In చెల్లిస్తున్నాం. Jesus' mighty name. యేసు నామములో నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. Amen. త్రుటిలో కూడా మనల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టుకు మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, సంతోషము, సమాధానం సదాకాలం మనకు తోడే నడిపించును గాక. Amen. ఆమేన్. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. And we are so glad